అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఎపిసోడ్లో మనం వినబోయే కథలన్నీ శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల నుంచి వింటున్నాం. ఇప్పుడు మనం వినబోయే కథ పచ్చగడ్డి భగ్గుమంది అనే కథ. సంజెవేళ పీర్ల పంజా వెనకాల ఖాళీ స్థలంలో పచ్చగడ్డి మూటలు ఒక్కొక్కటే వస్తున్నాయి. ఆడవాళ్ళు పొద్దుననగా పొలాలకు పోయి గట్ల మీద బీళ్ల పక్క ఉన్న పచ్చగడ్డి కోసుకుని అమ్మకానికి తీసుకొస్తున్నారు. వస్తూ వస్తూ దోవలో ఇళ్ల దగ్గర మూట దింపుకుని ఇంత మొహం కడుక్కుని ఇంత బొట్టు పెట్టుకుని ఆ ఖాళీ స్థలానికి చేరుకుంటున్నారు. వలయంగా పచ్చగడ్డి కుప్పలు, ఆ కుప్పల వెనకాల రంగురంగుల చీరలు కట్టుకుని రండి రండి అని పిలిచే కొమ్మలు. కొందరు పచ్చగడ్డి కొనటానికి వస్తారు, కొందరు ఆ పిలుపులు అందుకోవడానికి వస్తారు. ఓ అయ్యా ఇటు, ఈ గడ్డి చూడయ్యా, లేతగడ్డయ్యా, గొడ్లకి ఇంక తౌడెయ్యక్కర్లా. ఇలా కేకలు. లక్ష్మి ఆలస్యంగా వచ్చింది. గడ్డి కుప్పబోసి నించుంటుందంతే. అందరిలా కేకలెయ్యదు. ఏదో ధరకి ఎవరో ఒకళ్ళు కొంటే మూట ఎత్తుకెళ్ళి వాళ్ల దొడ్లో వేస్తుంది. లక్ష్మి రాకపోతే ఆ చోటికి కళ లేదు. చిలకాకుపచ్చ చీర కట్టుకుని నుదుటున పెద్ద కుంకం బొట్టుతో వస్తూనే నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది. ఓ లప్ప, బులిగాడు బడికెళ్తున్నాడంటే? ఓ నూకాలు పిన్ని, అయ్యకి సులువుగా ఉందా? ఓ లబ్బో, సీతాలు అప్పుడే పవిట్లేస్తుందే. ఇలా అందరితో కలిసిపోయేది. వయసులో ఉన్న లక్ష్మి మెలమెల్లాడే కళ్ళతో గలగలా నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటే మొగాళ్ల కళ్ళన్నీ లక్ష్మి మీదే. కానీ లక్ష్మితో సరసమాడాలంటే భయం. ఒకసారి పోలాయి లక్ష్మి దగ్గరికి వచ్చి గడ్డి బాగుందే అన్నాడు. తీసుకో బాబు అంది లక్ష్మి. ధరెంత? మామూలే గద బాబు, ఓ రూపాయి ఇప్పించండి. రూపాయేనంటే నీ ధర? 5 రూపాయలు ఇస్తా, తీసుకో. బాబు, గడ్డి గొడ్లకా మీకా అంది లక్ష్మి. ఆ మాటతో పోలాయి బిల్లబీటుగా పడిపోయి మొహం మాడుచుకుని వెళ్ళిపోయాడు. అప్పటినుంచి లక్ష్మితో ఎవ్వరూ ఎకసెక్కాలాడరు. అప్పుడే కొన్ని మూటలు బేరం కుదిరి వెళ్ళిపోతున్నాయి. లక్ష్మి మూటకు బేరం రాలేదు. గడ్డి పైపైకి కుప్పగా పోస్తూ నించుంది. ఈ రూపాయితో ₹1 నూకలు కొని ₹1 తండ్రి తాగుడికి ఇవ్వాలి. లక్ష్మి తండ్రికి పెళ్ళాం పోయిన తర్వాత కూతురే ఆధారం. కూతురి కంటే తాగుడు మరింత ముఖ్యం. సంవత్సరం క్రితం లక్ష్మి ఇంతసేపు నించునే పనే లేదు. ఆ మూట ఇంకోళ్ళు కొనే పని లేదు. అది రాముల మూటే. లక్ష్మి ఆలోచనలు రాముల మావ మీదకెళ్ళాయి. అప్పట్లో రాముల మావ పొన్నయ్య గారింట్లో పాలేరుగా ఉండేవాడు. తాను గడ్డి కోసుకోవటానికి పొలాలకెళ్తే అతగాడు గొడ్లను తోలుకుని పొలాల వైపుకు వచ్చేవాడు. గొడ్లని బీట్లో వదిలేసి తనని వెతుక్కుంటూ వచ్చి తనతో పాటు గడ్డి కోసి పెట్టేవాడు. పొద్దు నడినెత్తికొచ్చాక తను తెచ్చుకున్న బువ్వమూటని లక్ష్మికి పంచేవాడు. కుంటలో ఇద్దరూ నీళ్లు తాగి మర్రి చెట్టు కింద ఊసులాడుకునేవాళ్ళు. సాయంత్రం లక్ష్మి గడ్డి మూట కట్టి తలకెత్తమంటే తమాషా చేసేవాడు. బరువని సగం ఎత్తి మూట వదిలేసేవాడు. లక్ష్మి ఒకటే నవ్వు. అలా 5-6 సార్లు వదిలేసి మూట లక్ష్మి తలకెత్తి దగ్గరగా జరిగేవాడు. ఒంటికి ఒళ్ళంటుకునే వేళ లక్ష్మి మూతి బిగించి పో మావా అని గడ్డి మూటతోనే అవతలికి తోసేది. రాములు నవ్వుకుంటూ లక్ష్మి జడలాగేవాడు. రోజు ఇదే వరస. డొంకలో నడుస్తూ కబుర్లాడుకుంటూ ఊళ్ళోకి వచ్చేవారు. లక్ష్మి సరాసరి పీర్ల పంజా దగ్గరకు వస్తే రాములు కొట్టంలో గొడ్లని కట్టేసి గడ్డి మూటల దగ్గరకు వచ్చేవాడు. యజమాని చేత ఓ పావలా ఎక్కువ ఇప్పించి లక్ష్మి మూటనే కొనేవాడు. మావా, ఇందులో సగం గడ్డి నువ్వు కోసిందే కదా, నీ కట్టం నాకు ఇస్తున్నావా అని లక్ష్మి అంటే, నా బతుకే నీకు ధారపోస్తున్నాను కదే అనేవాడు రాములు.
రాములు తన బతుకు లక్ష్మికి ధారపోయలేదు. పెద్దలని కాదనలేక కట్నమని భ్రమిసి సీతాలు మెళ్ళో తాళి కట్టాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా రాములు లక్ష్మి మొహం చూడలేదు. పాలేరుతనం మానేసి గేదెని కొనుక్కొని పాలమ్ముకుంటున్నాడు. లక్ష్మి నాకింతే ప్రాప్తం అనుకుంది. మనసు కుదుర్చుకుని నవ్వుతూ బతుకుతోంది. లక్ష్మి తండ్రి కూతురికి సంబంధాలు వెతక్కపోగా లంచం తిని 60 ఏళ్ల ముసలోడికి 3వ పెళ్ళాంగా మనువు కుదుర్చాడు. రేపో మాపో లగ్గానికి బయలుదేరిపోవాలి. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం లక్ష్మి, మూట అమ్మలేదా అని అడిగాడు వెంకయ్య. లేదయ్యా అంది. నాకేసేయ్, రూపాయి పావలా ఇస్తాను అన్నాడు. మూట ఎత్తుకుని లక్ష్మి నడుస్తూ ఉంటే వెంకయ్య తన ఇంటికి కాక రాములింటికి దోవ తీశాడు. లక్ష్మి రాములు గుమ్మం ముందాగి, నీకు కాని వస్తువు నువ్వెందుకు కొనుక్కున్నావయ్యా అంది. వెంకయ్యకి తెలిసిందో లేదో తెలీదు. గడ్డి దొడ్లో వేయించి 2 రూపాయలు చేతిలో పెట్టాడు. అంతలో రాములు పెళ్ళాం సీతాలు వాకిట్లోకొచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి, నీకు పెళ్ళంటగా అంటూ రవికిలగుడ్డ పసుపు కుంకం చేతికిచ్చింది. లక్ష్మికి కళ్ళు నీళ్ళైపోయినాయి. రాములుమా ఉన్నాడా, దండమెట్టి ఎడతాను అంది. ఆ అని సీతాలు లోపలికి వెళ్ళింది. కానీ అప్పటికే రాములు దొడ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. లక్ష్మి దిగులుగా ఇంటికొచ్చేసింది. లక్ష్మి తండ్రి తాగుడికి లక్ష్మి సంపాదన ఎంత అవసరం అనుకున్నాడో భగవంతుడు లక్ష్మిని 6 నెలల్లో పుట్టింటికి రప్పించేశాడు. మళ్ళీ గడ్డి మూటతో సాయంత్రం పీర్ల పంజా వెనకాల స్థలంలో వచ్చి నించుంది లక్ష్మి. ఇప్పుడా లక్ష్మి ముఖంలో నవ్వు లేదయ్యా. ఇప్పుడా లక్ష్మి ముఖంలో బొట్టు లేదయ్యా. ఇప్పుడు మనం వినబోయే కథ ఆఖరి వెంకటాద్రి నాయుడు. సామ్రాజ్యాలు పోయాయి, రాజ్యాలు పోయాయి, జమీందారీలు పోయాయి, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు. కానీ బాలాచంద్రశేఖర వరప్రసాద్ గారు ఇంకా కళ్ళ ముందే ఉన్నారు. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశరక్తం పంచుకున్న మగసంతు. వెంకటాద్రి నాయుడు గారి 5వ తరం వాడు. 30 ఏళ్ల క్రితం సంగతి. శిథిలమైపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అనే పేరుంటే తన కోటకి వైజయంతం పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్దొరగారు అనిపించుకుంటూ అలనాటి రాచ టీవీతో గడుపుతున్న రోజులు. మామూలు గుమ్మాలకి 3 ఇంతలుండే కోట గుమ్మంలో 6 అడుగుల పెద్దొరగారు నించుంటే పక్క నుంచి మరో మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. గుడి మంటపంలోని వెంకటాద్రి నాయుడు విగ్రహం కోటగుమ్మంలో ప్రత్యక్షమైందా అనిపించేది. మామూలు కుర్చీలు, సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం. చెక్కిన శిల్పంలా ఉన్న ఆ భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఆ ముఖం మీద విచ్చుకత్తుల్లాంటి మీసాలు బుగ్గలకి తాకుతూ ఉండేవి. సిల్కు అంగరఖ బంగారు శరీరం మీద వేలాడుతూ ఉండగా ఒంగోలు చీమకుర్తి నుంచి ప్రత్యేకంగా నేయింపించి తెచ్చిన ధోవతి కట్టుకుని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తూ ఉంటే ఆయన చూపులు ఆ పల్లెటూరిని చూస్తున్నట్టు ఉండేవి కాదు. ఎదురుగా పాడుపడిన కోటదిబ్బ, అదే మహేంద్ర విలాస్, అలనాటి వెంకటాద్రి నాయుడు నివాసం. తన్ను తన జమీందారిని స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లుండేవి ఆ చూపులు. అలా కోటగుమ్మంలో కూర్చుని ఉన్న పెద్దొరగారిని చూడ్డం ఆ ఊరి జనానికి ఓ వేడుక. ఆయన తమను చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్ళేవాళ్ళు. ఆయన స్నానం ఒక విశేషం. విప్పిన అంగరఖ ఒక నౌకరు అందుకోగా పంచెతోనే స్నానాల గదిలోకి నడిచేవారు. అక్కడ 2 గుండిగల వేణీళ్ళు, ఆ 2 గుండిగల మధ్యను ఒక పెద్ద ఎత్తుపీట. ఆ పీట మీద ఆయనొచ్చి కూర్చోగానే 2 పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేణీళ్ళు ఒంటి మీద పోసేవారు. ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు. రెండో చెయ్యి రెండో నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు.
మళ్ళీ వేణీళ్ళు. ఆ పైన ఓ చెయ్యి నౌకరికి అందిస్తే అతడు చలవ ఉత్తరీయంతో తడి అద్దేవాడు. ఇంకో పక్కన ఇంకో ఉత్తరీయంతో తడి అద్దగా కొత్త పంచె అక్కడ పెట్టి నౌకర్లు వెళ్ళిపోయేవారు. ఆ కొత్త పంచె కట్టుకుని స్నానాల గదిలోంచి బయటకొచ్చేవారు. ఈ స్నాన విషయం ఎందుకు చెబుతున్నానంటే, మనం ఈనాడు వాడుకుంటోన్న తుండుగుడ్డలు పెద్దొరగారికి తెలియవు. వరండాలో భారీ వాలు కుర్చీలో ఆయన కూర్చుని ఉండగా జనం పెద్దొరగారి దర్శనం కోసం వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ల వైపు చూస్తూ మాట్లాడేవారు కారు. ఇంకో పక్కనున్న గుమాస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు. ఎడం పక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి, దొరగారు కుడి పక్కనున్న గుమాస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకొచ్చాడో అనేవారు. అప్పుడు రామస్వామి, అయ్యా ఆ పొలం కవులు విషయం అంటే, దొరగారు గుమాస్తాతో దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు. అంతే. అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే. రామస్వామి వైపు చూస్తూ కానీ అతనితో సరాసరిగాని మాట్లాడేవారు కాదు. రాజదృష్టి సోకకూడదనో ఏమో తెలియదు. దాదాపు 70 సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకు అందనివ్వకుండా కాలం గడిపారాయన. ఆయన సంతోషం, ఆయన దుఃఖం, ఆయన సంబరం, ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరినీ కనిపెట్టనివ్వలేదు. 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారొక్కతికే ఆ గుండె లోతులు తెలుసేమో. ఆవిడ తన్ని విడిచి వెళ్ళిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై నాకిది కావాలి అని కోరక, నాకిది వద్దు అని చెప్పక అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకుని అంతర్ముఖుడై జీవించాడు. 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్దొరగారి ఇంటి దీపం పెడితే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది. భార్య తన్ని ఒంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉన్న ఆయనలో సంబరం లేదు. భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మా నాన్నగారు సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు. కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయి గాని ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చి భళ్ళు భళ్ళు నవ్వించిన ఘట్టం ఒక్కటే. అది కొంతకాలం గడిచాక భవానమ్మ గారికి కొడుకు పుట్టగా ఆ 5 ఏళ్ల మనవడు, నడక సమంగారాని మనవడు తాతగారి తాళం చేతులు గుత్తి లాక్కుని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్దొరగారు నవ్వారు. తెరలు తెరలుగా నవ్వారు. భళ్ళు భళ్ళు నవ్వారు. అలలు అలలుగా నవ్వారు. ఇలా నవ్వటం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్లు పొర్లి పొర్లి నవ్వారు. ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమస్తా సుబ్రహ్మణ్యం. ఎప్పుడూ? అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రినాయుడు విగ్రహం దగ్గరకొచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు. హాయిగా గుండె నిండుగా నవ్వారు. ఆయన కళ్ళు ఆనందంతో తళుక్కుమన్న ఘట్టం మరొకటుంది. రోజు రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూతి కుంకం పెట్టుకుని ప్రసాదం వైపు చూసేవారు. అది ఏ పంచదారో పటికి బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు. ఆ ప్రసాదం నేతి చిట్టి గారెలైతే ఎక్కడ లేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్నపిల్లాడైపోయి చెంగున చెయ్యి జాపేవారు నేతి చిట్టిగారెల కోసం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే అన్న కథ. ఆ రోజు నందివాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేంచేపు చేశారు. అర్చకులు హారతిచ్చారు. స్థానాచారులు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కానీ వాద్యగాళ్ళు వాయించరే. పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు. అందులో ఒక్కడు వాయించలేదు. ఊరిమి దుంపలు తెగ
మీకేం వచ్చిందిరా, వాయించండ్రా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలే. పానకాలు పరమేశు సన్నాయి కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాలు. నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు. నీకు సన్నాయి కర్రకి బొక్కలెన్నో తెలుసంట్రా? నీకు పీక నోట్లో పెట్టుకోవడం తెలుసంట్రా? అరేయ్, నువ్వు నీ గురువు నా కాలి కింద నుంచి దూరిపోవాలరా. షంషేర్ తొడచరిచాడు పానకాలు. నా గురువునంటావురా నాయాలా? తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలయబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కింద పడి కుమ్ముకున్నారు, రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం విడదీశారిద్దరినీ, చెరోవైపు పట్టుకున్నారు. నెత్తురోడుతున్నా ఢీకొనటానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లల్లాగా ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాలు పరమేశు. స్థానాచారులు మధ్యకొచ్చి, మీరు పడి చావా, ఊరేగింపు బయలుదేరాలి, వాయించండ్రా అన్నాడు. ఉండండి, వాడు వాయించేది వాడి గురువు దగ్గర నేర్చుకున్నాడంట, నేనేం నేర్చుకోలేదట, ఎవరు వాయించినా ఈ 7 అక్షరాలే కదండీ అన్నాడు పానకాలు. పరమేశు ఊగిపోతూ, 7 అక్షరాలు కాదురా, 3 అక్షరాలు వాయించి చూస్తాను అన్నాడు. 7 3 ఏదోటి వాయించండ్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇహ చూడండి వాళ్ళు వాయించారు. పానకాలు తనకం తనక తత్తనక తనకం అని వీరంగం వాయిస్తే, పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు. ఉన్న ఒకే ఒక డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి ఎడమ పరమేశుకు బాదటం మొదలెట్టాడు. తాళం వాడిష్టం వచ్చినట్లు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరమని శంభులింగం బయ్యమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచెట్టుగా దూదేకుల సాయిబ్బు ఖై ఖయ్యమని బాకా ఊదాడు. ఇలా పరమ భీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్దొరగారి చెవిన పడింది. దొరగారు గుమాస్తాని పిలిచి, రుంజలు కొమ్ముబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. గుమాస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరేం అని. అప్పుడు గుమాస్తా, అయ్యా, అది మన గుళ్ళో మేళమేనండి అన్నాడు. దొరగారి ముఖం గంభీరమైంది. ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. 3 అడుగుల చదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గరిటెలు, 40 గంగాళాలు, 30 పట్టెమంచాలు, వాటి మీదికి 60 పరుపులు, 100 బాలీసులు. తన జమీందారీ బంధువర్గం అంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామాగ్రికి వెతుక్కోనక్కర్లేకుండా సర్వసంబారాలు తయారు చేయించి 6 గదుల నిండా పేర్పించిన తరువాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషను పెట్టి 25 సిల్కు లాల్చీలు కుడుతోన్న దర్జీ సంజీవరావును చూస్తోన్న దొరగారికి ఆ మిషను మోత మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు దొరగారు గుమాస్తాతో. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా, అయ్యా, తమ పూర్వీకులు అందరికీ మాన్యాలిచ్చారు కదా, సన్నాయి వాయించే వాళ్ళకి 12 ఎకరాలు, డోలుకి 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు. ఇలా వచ్చిన భూముల్ని వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే కానీ సంగీతం నేర్చుకోలేదండయ్యా అన్నన్నా. అనుకున్నారో ఏమో తెలీదు. పెద్దొరగారు 4 రోజుల తర్వాత సన్నాయి వాద్యగాళ్ల కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకోమని. అలా 5 సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది.
తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగొచ్చాడు. పెద్దొరగారు గుమాస్తాని పిలిచి, రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి జనం కిక్కిరిసున్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒక్కసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయే పెద్దొరగారు ఆ రోజు కోటగుమ్మల్లో కుర్చీ వేయించు కూర్చున్నారు వీరాస్వామి కచేరీ వినటానికి. వీరాస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాన్ని తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయివాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. దొరగారు, మన వీరాస్వామి వాయించడే అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పీ పీ అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. మళ్ళీ వీరాస్వామి పీ పీ. పక్కవాడు స్వరం వేస్తున్నాడు. వీరాస్వామి పీ పీ. మన వీరాస్వామి వాయించడే అన్నారు దొరగారు. పక్కవాడు ఆ కీర్తన పూర్తి చేసి రెండో కీర్తన అందుకున్నాడు. పక్కవాడు మూడో కీర్తన అందుకుంటే వీరాస్వామి ఇంకా పీపీ అని సన్నాయి పీక సవరిస్తూ ఉంటే దొరగారు మళ్ళీ అడిగారు, తంజావూరులో 5 ఏళ్ళు నేర్చుకొచ్చాడు, అయినా మన వీరాస్వామి వాయించడే? అప్పుడు గుమాస్తా చెప్పాడు, అయ్యా, ఈ 5 ఏళ్ళు 10,000 ఖర్చుతో వీరాస్వామి పీపీ వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్ళిపోయారు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.